కడియాల సతీష్ బాబు, వీరమాచిరెడ్డి శివరావు, నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్, డైరెక్టర్, ప్రమోటర్స్ ఆఫ్ బాబు ఎంటర్ప్రైజెస్. వీళ్ళకి 8 కోట్ల రూపాయలు చెక్కు. సీఎం స్వేరింగ్ ఫంక్షన్కి వల్లభనేని వంశీమోహన్ అనుచరుడికి చెక్ వెళ్ళింది. నేను మాట్లాడొద్దా? ఇది నా ఆవేదన కాదా? నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడానా? నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. గన్నవరం మళ్ళీ రగులుతుంది. పిచ్చ హాట్ టాపిక్గా మారిపోయింది. దీంట్లో నేనున్నానంటూ వల్లభనేని వంశీ వచ్చేసాడు. అసలు మన నేతృత్వం ఒకసారి వంశీ పైన ఈ సిబిసిఐడి విషయంలోకి వెళ్లే ముందు చిన్న సినాప్సిస్ ఉంది, మీకు 2 minutes ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. గన్నవరం టెర్మినల్ కన్స్ట్రక్షన్స్కి 80% పని అయినప్పుడు 300 కోట్లకి దానికి టెండర్ కాల్ఫర్ చేశారు, పని అయింది. మిగతా 20% వరకు 200 కోట్లు అంటే యార్లగడ్డ వెంకట్రావు స్థానిక ఎమ్మెల్యే, ఆయన అబ్జెక్షన్ చెప్పారు. ఆయన ఏమన్నారు, వల్లభనేని వంశీ ఫ్రెండ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, మేమందరం కష్టపడి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మిస్సెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టీడీపీ కండువయసు గెలిచి సిగ్గు లేకుండా వైసీపీకి వెళ్ళిపోయిన ఈ వల్లభనేని వంశీ వీళ్ళందరి ఫ్రెండ్స్కి కాంట్రాక్ట్స్ ఇస్తే గనక అది కూడా ఏంటి 20% వరకు 200 కోట్ల. అతిశయం కాదు ఇదంతా. ఎంత కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగినా మరీ ఇంతగా పెరగలేదు. అమరావతిలోనే ఇంతగా పెరగలేదు, ఇక్కడ ఎలా పెరుగుతుంది? ఇది కామన్ సెన్స్. 80% 300 కోట్స్ ఏంటి, 20% 206 కోట్లు ఏంటి? అది కూడా వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళకి, వల్లభనేని వంశీకి చందాలు ఇచ్చిన వాళ్ళకి ఏంటని. సో వెంకట్రావు గారు ఏమన్నారంటే అక్కడ క్లియర్గా, ఏమంటే ఇదే మాకు రిటర్న్ గిఫ్ట్, మేము కష్టపడితే అన్న వర్డ్ అన్నారు. దాన్ని పొలిటికలైజ్ చేసేసి దాడి ప్రకటిస్తున్నాడు వెంకట్రావు టీడీపీ పైన, కూటమి పైన అని చాలా మంది రెచ్చిపోయి చెలవలు పలవలుగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గన్నవరం అడ్డ టీడీపీది, ఆ గడ్డ టీడీపీ అడ్డ. ఆ టీడీపీ అడ్డాలో చీడ పురుగులా చేరాడు వల్లభనేని వంశీ. 2014 నుంచి 2024 దాకా దౌర్జన్యాలు, అక్రమాలకు అడ్డగా మార్చేశాడు. ఎంఆర్ఓను అడ్డం పెట్టుకుని విచ్చలవిడితనంగా కోట్లు దంచుకున్నాడు. ఈ టెన్యూర్లో ఈ సో కాల్డ్ వల్లభనేని చేసిన అఘాయిత్యాల గురించి ఒక్క నిమిషం పక్కన పెడదాం. అయితే ఏం చేశాడంటే వల్లభనేని వంశీ డైరెక్ట్ చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశారు. ఏంటంటే, ఒకవేళ దీంట్లో అవకతవకల్లో నేను తిన్నానని ఎక్కడన్నా ప్రూవ్ చేయండి నాకు అని చెప్పి రాశాడు అనమాట. ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు రెచ్చిపోయి లెటర్ రాశాడు. అయితే నా స్నేహితుడు కాదని ఎక్కడ ఒప్పుకోలేదు దాంట్లో. వెంకట్రావు గారు ఏమంటున్నారు, ఏమండి వాళ్ళ చేతికి డబ్బులు వెళ్తే ఆ యుద్ధం చేసేది మన పైనే కదా తీసుకొచ్చి మళ్ళీ. ఫ్రాంక్లీ స్పీకింగ్ అదే కదా. అండ్ చాలామంది అంటున్నారు, అంటే పొలిటికల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారా, ఇలా చేస్తారా అని చెప్పి రెచ్చిపోతారు. ఫర్గెట్ అబౌట్ దిస్ నాన్ సెన్స్ హియర్. క్లియర్గా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, శ్రమ కోర్చి బొట్టు కష్టపడి ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరేయాలని అక్కడ స్థానికులు అవనండి, రెసిడెన్షియల్స్ ప్రతి ఒక్కళ్ళు కోరుకుని ఆ అక్రమాల నుంచి బయటపడాలన్నప్పుడు ఒక ఎమ్మెల్యే అయితే ఈ మాత్రం పోరాటం చేయాలి. అది పార్టీ కోసం, ప్రజల కోసం, నియోజకవర్గం కోసం. వాళ్ళ కోసం ఇతను పోరాటం చేయకపోతే వెంకట్రావు గారు ఇంకెవరు చేస్తారు పోరాటం? జనాలు బయటకు వస్తే ఒకళ్ళు వింటారా? ప్రజల మాటే ఆయన తీసుకొచ్చి క్లియర్గా చెప్పాడు. దీని తర్వాత వల్లభనేని వంశీ లెటర్ రాశాడు. లెటర్ రాసిన తర్వాత అక్కడ తెలుగు యువత ఎవరైతే ఉన్నారో గన్నవరంలో, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా లెటర్ రాశారు. ఏంటంటే, ఇక్కడ ధ్వంసం చేసిన టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన విషయంలో చిన్న అనాలిసిస్ ఇవ్వాలి మీకు. అందరికీ తెలుసు, టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు అక్కడి నుంచే వచ్చిందండి. ఈ క్యాండిడేట్ 137 రోజులు జైల్లో ఉండడానికి అదొక ప్రధాన కేసు. సో ఈ పర్టికులర్ కేసులో మనం ఒకసారి చూసుకుంటే, చాలామంది టీడీపీ అని తిరుగుతున్న ప్రెసెంట్ మూక ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, ఒకళ్ళు ఇద్దరు ఆ దాడి టైంలో ఈ వల్లభనేని వంశీతో టచ్లోనే ఉన్నారు. కావాలంటే కాల్ రికార్డ్స్ నేను బయట పెడతా, కానీ పరువులన్నీ కాన్స్టిట్యువెన్సీలో ఉండవు, అడ్డంగా పోతాయి. ఇలాంటి బ్యాచ్కి ఫర్దర్గా తీసుకెళ్లి టెండర్లు ఖర్చు పెడితే వాళ్ళ యుద్ధం డబ్బులని తీసుకొచ్చి మా మీదే ప్రదర్శిస్తారు కదా అని వెంకట్రావు గారు అన్నారు. ఈ తెలుగు యువత ఏమని కోరారంటే, ఇప్పుడు దేవాదాయ భూములు అవనండి, లేకపోతే మైనులు అవనండి, అక్రమ దోచివేతలు అవనండి, ఎంఆర్ఓ ఆఫీస్ దందాలు అవనండి, కోట్లు దంచుకున్న వల్లభనేని వంశీ పైన సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ జరపాలి అని చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గా లేఖ రాశారు. 137 రోజులు జైల్లో గెలిపొచ్చిన వల్లభనేని వంశీకి ఇది ఒక టెర్రర్ మూమెంట్ అయింది. అసలు తానెందుకు దూరాడు, 200 కోట్లకి తన చెంచా అయిన ఫ్రెండ్ ఎందుకు దూర్చాడు? ఫ్రెండ్ కాదని చెప్పట్లే, ఎక్కడ ఒక్కసారి కూడా డిక్లేర్ చేయట్లే ఫ్రెండ్ కాదని. దెబ్బ కోసాలి కదా నీ బాబుకి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ సీరియస్గా టేకప్ చేసి నిజంగా నేను అక్రమాలు జరిగినాయి కదా గన్నవరంలో, ఈ వల్లభనేని వంశీ దశాబ్ద పరిపాలనలో నలిపోయిన ప్రజా జీవితం, ప్రజల ఆస్తి, ప్రజల భూములు, ప్రతి ఒక్క విషయం పైన ఒక డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వల్లభనేని వంశీకి ఊపిరి అనేది ఆడదు. ఆల్రెడీ అతనికి ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల ప్రాబ్లము, చాలా కష్టపడతా రొప్పుతూ ఉంటాడు.
తిరిగి సవాల్ ఇచ్చాడు. సవాల్కి ప్రతి సవాల్గా తెలుగు యువత ఈరోజు బర్నింగ్గా ప్రతి సవాల్ ఇచ్చారు. ఈ హడావిడిలో తెలుగుదేశం ఆఫీస్ కార్యాలయం ధ్వంసం చేసిన క్యాండిడేట్లో 2-3 చెంచాలు ఉన్నారు అక్కడ. ఆ కాన్స్టిట్యున్సీలో 2-3 చెంచాలు ఓపెన్గా చెప్తున్నా. ఆ చెంచాలు గల కాల్ రికార్డు వాళ్ళ పేర్లు బయటకు వస్తే తిరిగి తలెత్తుకొని తిరగలేరు. చాలా మందికి డబ్బులు ఇచ్చే వ్యవస్థ కింద పనిచేస్తున్న వీళ్ళు డబ్బులు కూడా ఇవ్వలేరు. చివరికి ఏ పని చేయరు, పనికి రారు. చీకటి ముసుగులో వైసీపీకి మద్దతు ఇచ్చి వల్లభనేని వంశీతో ఉన్న బ్యాచ్ వాళ్ళందరి పేర్లు కూడా ఈ తెలుగు యువత సీన్ చూస్తుంటే బయట పెట్టేదట్టే ఉన్నారు. కాల్ రికార్డ్స్ బయట పెట్టేదని ఉన్నారు. నా దగ్గర ఉన్నాయి, ఓపెన్ చెప్తున్నాను. నా దగ్గర కాల్స్ ఆ రోజు కూల్చే రోజు ఎవరెవరు ఈ వల్లభనేని వంశీకి ఫోన్ చేశారో నాకు తెలుసు, నా దగ్గర ఉన్నాయి. చెప్తే ఏడుస్తారని నేను ఈరోజు బయట పెట్టట్లా. సో తెలుగు యువత సవాల్ చేసిన దెబ్బకి మేబీ ఇష్యూ సీరియస్గా టేకప్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. దెబ్బకి కోసాలు కదులుతున్నాయి. బాబుని కూర్చోబెట్టి చెక్కేస్తారు. ఇంకా సిబిసిఐడి అంటే మాటలు కాదు, మొత్తం మైనింగ్లో దోచినవి అవనండి, దేవాదాయ భూములు అవనండి, లేకపోతే ప్రజల దగ్గర కోట్లు ఎంఆర్ఓ నరసింహారావుని పెట్టుకుని దందా నడిపి రంగా శేషు చెంచాలు పెట్టుకుని దందా ఎలా నడిపాడు బాబుకు మళ్ళీ అందగాడికి కాలం మూడింది. సో మనం వేచి ఉండాలి. ఏమంటారు మీరు? తీసుకెళ్లి కాంట్రాక్ట్లు వల్లభనేని వంశీ ఫ్రెండ్కి ఇవ్వటం సమ్మతమా, లేకపోతే మీరు వ్యతిరేకిస్తారా? యార్లగడ్డ వెంకట్రావు గారు సిన్సియర్గా నుంచుని ఎక్స్పోజ్ చేయటంలో మీ అభిప్రాయం ఏంటి? ఇది కూడా కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.